నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా సరే యంగ్స్టర్సు విభిన్న మతాలకు చెందిన వాళ్ళు, అంటే ఇటు మహమ్మదీన్ మతం, హిందూ మతం, లేకపోతే ఇంకేదైనా మతాలు లవ్ చేసుకుని వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏ చట్టం వస్తుంది? వాళ్ళు హిందువు, ఒకళ్ళు హిందూ, వేరే వాళ్ళు నాన్ హిందూ. మరి అలాంటప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకి రాదు. వీళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి వీళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇట్లా అలహాబాద్ హైకోర్టులో ఒక ఇద్దరు యంగ్స్టర్స్ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. మేము విభిన్న మతాలకు చెందిన వాళ్ళము, మేము లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, మా లైఫ్ థ్రెట్ ఉంది, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే ఏదైనా హామ్ చేయొచ్చు, కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలండి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ జ్యోత్స్నా శర్మ గారి దగ్గరికి వచ్చింది. వాదనలు విని చూసి లోకల్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళు చేస్తున్నది ఈ చట్టపరంగా బాగానే ఉంది, న్యాయపరంగా బాగానే ఉంది, వీళ్ళు మేజరు, వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, కాబట్టి ఎవరు వీళ్ళ వ్యవహారాలకు అడ్డు చెప్పే హక్కు లేదు అని చెప్పేసి వీళ్ళకి ఆత్మరక్షణ కోసం, వీళ్ళ రక్షణ కోసం లోకల్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చి వీళ్ళకి జాగ్రత్తగా వీళ్ళ ప్రాణాలని కాపాడండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్ఫెయిత్ రిలీజియన్కి ఇటువంటివి చేస్తే పెద్దల నుంచి హామ్ ఉంటుంది, సొసైటీ నుంచి హామ్ ఉంటుంది, కాబట్టి ఇటువంటి ఆదేశాలు ఆత్మరక్షణ కోసం, రక్షణ కోసం, ఇట్లా లైఫ్ థ్రెట్ ఉంటే ఇలాంటి రక్షణ కోసం కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.